మాట అన్నారు, బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించిండ్రో బండి సంజయ్ సమాధానం చెప్పాలి అని అన్నారు. చిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఆ అంశం మా పార్టీకి సంబంధించినటువంటి అంశం, మా పార్టీ అంతర్గత వ్యవహారం. మా పార్టీ రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు అనేక సార్లు చెప్పినారు. అది మా పార్టీ నాయకులు చెప్తే అదొక ఎత్తు. ఈ ప్రభాకర్ అన్నే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా బొచ్చెడు సార్లు చెప్పిండు. మరి ప్రభాకర్ అన్న మీరే ఇన్నిసార్లు చెప్పి మళ్ళా మీరే మమ్మల్ని ప్రశ్నిస్తే మరి మేమేం చేయాలా? మేము ఎన్నిసార్లు చెప్పాలా? మీకు కరీంనగర్ కు బండి సంజయ్ గారు ఏం చేసిండ్రు అని తెల్లారలేస్తే మీ దోస్తు కేటీఆర్ గారు మీరు రోజు అదే ముచ్చట, అరిగిపోయిన రికార్డు లెక్క. ఇప్పటికీ నెత్తి నోరు కొట్టుకుని కరీంనగర్ కు బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసినారు, తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అభివృద్ధిలో ఉన్నటువంటి భాగస్వామ్యం ఎంత, ఇవన్నీ కూడా ప్రతి బహిరంగ సభల, ప్రతి వేదికల, ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లా చెవులు చిల్లులు పడేటట్టు చెప్తున్నాం. బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ మొత్తం ప్రతి గ్రామంలో తను ఎంపీగా ఉండి ఏం చేసినారు అనేటువంటిది ఒక డిజిటల్ ప్రింట్ వేయించినారు గోడల మీద. కరీంనగర్ పార్లమెంట్ లో ఏ ఊరికి పోయినా కూడా ఆ గ్రామంలో గోడల మీద ఖచ్చితంగా రాసి ఉంటాయి. గంగుల కమలాకర్ గారికి, బండి సంజయ్ గారికి ఎంత సాన్నిహిత్యం ఉన్నదో మా అందరికీ కూడా తెలుసు. అందుకనే ఇక్కడ రాజకీయం చేస్తుండ్రు అని మేము ఒకటే అడుగుతున్నాం, సాన్నిహిత్యం ఉంటే ఒక్క చోట నిలబడి కొట్లాడతారా? సాన్నిహిత్యం ఉంటే మీ లెక్క హుస్నాబాద్ కు పారిపోతారు. కేవలం 3000 ఓట్లతోటి ఓడిపోయి మళ్ళా అదే కరీంనగర్ నుంచి మళ్ళా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారి పైన మీరు ఆరోపిస్తున్నారు కదా. అసలు నిజానికి చెప్పాలంటే కేటీఆర్ గారితోటైనా, గంగుల కమలాకర్ గారితోటైనా దోస్తానా ఉన్నది మీకు కాదా? మీరు పోటీ చేసి ఓట్లు చీల్చుకుంటే అక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు గెలుస్తారని మీరు హుస్నాబాద్ బీఆర్ఎస్ తోటి లాలూచిపడి హుస్నాబాద్ కు పారిపోలేదా? కాబట్టి మీరు తప్పు చేసి పక్కోళ్ల మీద బట్టగాలు చేసి భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ నాయకులను బదనాం చేస్తామంటే ఇక్కడ ప్రజలు అన్ని చూస్తున్నారు. డెఫినెట్ గా మీకు సరైనటువంటి సమయంలో సరైన బుద్ధి కూడా చెప్తారు. కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారిని ఆరోపణలు చేయాలా? మీకేమొస్తుంది ఆరోపణ చేస్తే? బీజేపీ నాయకులను తిడితే మీరు లీడర్ అవుతారా? సంజయ్ అన్నం తిడితే ప్రభాకర్ అన్న మీరు లీడర్ అవుతారా? ప్రజలకు సేవ చేస్తే లీడర్ అవుతారు. మీకు నాయకత్వ లక్షణాలుంటే మీరు లీడర్ అవుతారు. మీరు 6 గ్యారంటీలు అమలు చేస్తే లీడర్ అవుతారు. బండి సంజయ్ గారిని తిడితే, కిషన్ రెడ్డి గారిని తిడితే, కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి తాకట్లు పెడితే మీరు లీడర్ గారు.